హాయ్ అండి. ఇది కనుమ రోజు అక్కడ పెద్దవోటుపల్లి అని ఒక ఊరుంది. అక్కడి నుంచి ఒక 7, 8 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ తిరునాళ్ళవుతున్నాయంటే మా తమ్ముడు వాళ్ళని తీసుకెళ్ళమంటే తీసుకెళ్తున్నారు. నేను మా అమ్మ వాళ్ళున్న సొంత ఊరికి వెళ్ళలేదండి. విజయవాడ దగ్గర ఒక ఊరు. మా పెదనాన్న, బాబాయ్ వాళ్ళందరూ ఉంటారు. మా అమ్మ, మా నాన్న కూడా ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. అక్కడికి వెళ్ళాము. అక్కడి నుంచి అక్కడ పక్కనే తిరునాళ్ళంటే అక్కడికొచ్చాము. నేను మా పెద్ద బాబుని వదిలేసి చిన్నాయన్ని తీసుకొనొచ్చా. మా చెల్లేమో చిన్న బాబుని వదిలేసి పెద్ద పాపని తీసుకొనొచ్చింది. ఇంగ ఆ టైంకి మేమెళ్ళేసరికి 3:30, 4 అలా అయ్యింది. ఆ టైంలో ఎవ్వరుండరు పెద్దగా. అంటే అన్నీ ఉన్నాయి గేమ్సు. కాకపోతే అప్పుడే స్టార్ట్ కాలేదు. నైట్ వెళ్దామనే అన్నారు. కాకపోతే నాకు, మా చెల్లికి అప్పుడు కుదరదని వెళ్ళలేదు. పిల్లలున్నారు కదా! ఆ టైంలో వెళ్తే బాగోదు. నేనైతే పర్లేదు కానీ మా చెల్లికి చిన్న బాబు. అదిగోండి బాబుకి ఇంకా 4 మంత్సే. అందుకనే బాబుని తీసుకురాలేదు. నెక్స్ట్ డే ఇది గుడికి వెళ్ళాము. ద్వారపూడి అని తెలుస్తది చాలామందికి అటువైపు. ద్వారపూడిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. సేమ్ తిరుపతిలానే ఉంటది. చిన్న తిరుపతి అని కూడా అంటారు ఆ గుడిని. చాలా బావుంటదండి. నాకెప్పటినుంచో వెళ్ళాలని ఉంది. తీసుకెళ్ళమంటే ఇంకా ఆ రోజు అందరం ఆటోలో వెళ్ళాము. మేమున్న దగ్గర నుంచి ఒక 2½ అవర్స్ పట్టింది. అంటే మేముండేది హనుమాన్ జంక్షను దగ్గర దగ్గర. గుడి ఏమో ఇంకా ఏలూరు దాటిన తర్వాత దర్శనం అయ్యేసరికి ఈవినింగ్ 5 అయిపోయింది. ఇంకా ఆ టైంలో ఇంటికొచ్చేసాము. తర్వాత చెల్లి వాళ్ళ పాప పెద్దామ టెంపుల్ చాలా బావుందండి. లోపలంతా అసలు అంటే సేమ్ తిరుపతి, చిన్న తిరుపతి అనే అంటారు చాలా వరకు ఈ గుడినైతే అందరూ. తిరుపతిలానే ఉంటది. కాకపోతే దానంత పెద్దది కాదు. చాలా చిన్నది. ఇది గుడి నుంచి అంటే మనం వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్‌లో ఇలా కూడా ఇదే ఉంటది. కాకపోతే ఎక్కువ మంది ఉన్నప్పుడు కంపార్ట్మెంట్స్‌లో పెట్టి అలా ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారనమాట. నాకు వెళ్ళేటప్పుడు ఫోన్ గూడా అలౌ లేదు. తర్వాత ఫోన్ తీసుకొని వచ్చేటప్పుడు వీడియో తీసుకున్నా. నేనెప్పుడు వెళ్ళలేదు. అంటే ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు నన్ను, మా తమ్ముడిని తీసుకొని వెళ్లారంట. నాకు తెలిసాకైతే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. ఎప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నానని ఇంకా వచ్చాం ఆ రోజు. కానీ చాలా ఇబ్బంది పడ్డాము. తప్పదు గదా! గుడికెళ్ళాక దర్శనం చేసుకొని రావాలని అలాగే ఓర్చుకున్నాం. ఫుడ్ లేదు, ఏం లేదు. పోనీ మాకంటే ఏం లేదు. పిల్లలకి గూడా అంతే. ఏదో బిస్కెట్స్ అవి దొరికితే అక్కడ ఆ టైంకి తీసుకొచ్చారు. మా అమ్మ వాళ్ళు అవే తిన్నారు పిల్లలు. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. అక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. చాలా అసలు 2 గంటలు పట్టింది అక్కడే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.